అయి ఉన్న మనం వాక్కుగా మాట్లాడి పంచుకుంటున్నాం. చేతగా చేసి తాను నువ్వైపోయే వరకు ఈ జనన మరణ చక్రం వదలదు, ఎవరినైనా వదలదు తానయ్యే వరకు. అలాంటప్పుడు మరి ఉన్న దాంట్లో ఉన్నంతలో ఈ మదిని సరి చేసుకుంటే మనమేగా హాయిగా ఉండేది. ఎవరో ఉంచరు మనని, మన మది మనం ఉంచాలి. ఏది తీసుకుంటే ఉంచిందో, ఏది తీసుకుంటే ఉంచలేదో మనమే చూసుకుంటే చాలు. ప్రతి దానికి ఒక కారణ, ఒక కార్యం ఉంది కనుక ఈ జగత్తంతా నిండబడి ఆ సచ్చిదానందమైన నువ్వు ఇంకెంత ఉన్నతుడుగా అనుభవపూర్వకంగా ఉండొచ్చు అమ్మ తెలుపుతున్నారు. ఏదైనా సరే నీ ఆలోచనే నీకు అడ్డం, నీ చేతలే నీకు బరువు. ఆలోచనేమో ప్రేరణకి అంటే ఒక క్రియకి తీసుకొస్తున్నది, చేతలేమో కర్మకి పోగు చేస్తున్నాయి. అంతేనా? మనలో పుడితే చేస్తున్నావా, పక్క వాళ్ళకి పుడితే చేస్తున్నావా? చేయకుండా ఏం చేద్దాం అంటుంది మనసు. ఏ పనైనా, ఏ పని చేయకుండా ఇది ఉండలేదు కనుక చేయకుండా ఏం చేద్దాం, ఏదోటి చెయ్యాలి కదా, ఏదోటి చెయ్యాలి కదా అంటుంది. ఏదో ఒకటి దాంట్లో వస్తువు మారుతుందా? వస్తువుల రుచి మారుతుందా? మారదు, ఏది మారదు. నీ మదికి ఆనందం కోసం దాన్ని మార్చి నువ్వు చూసుకుంటున్నావు, చేసుకుంటున్నావు. అదే క్రియ అంటే. ఆ క్రియ దాకా వెళ్ళనివ్వకుండా నీ బుద్ధిని తయారు చేయాలి అంటే నువ్వేమవ్వాలి? ఆ క్రియకి లొంగనేయకుండా, కల్పనకి లొంగనేయకుండా ఉండాలి అంటే నువ్వేమవ్వాలి? అదే సచ్చిదానందం, నువ్వే అనంతుడివి అన్నాక ఇంకా కల్పనకి క్రియకి తోవు లేదు. అప్పుడు దాకా నీ ప్రయాణం ఆగదు. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బస్సు ఎక్కాక ఫోన్ చేస్తే ఊరు దాకా వచ్చారు, ఇంకెప్పుడు వస్తుంది మన ఊరు అని అడుగుతాం కదా. మనం ఎక్కడున్నాం అక్క? ఎవరిని అడగాలి ఈ అడ్రస్? అనంతుడుగా ఎటు ఉన్నావు? అనంతుడు దగ్గర దాకున్నావా, దూరం దాకున్నావా? ఈ అడ్రస్ ఎవరు చెబుతారక్క? ఎల్లొచ్చిన కూర్చుని పైపైన మాటలు చెప్పినంతసేపు అవును తలకాయ ఉప్పుకుని మళ్ళీ దాని భజనలోకి వెళ్ళిపో. సత్యం వైపుకు వెళ్ళాలి అంటే తనుకు తాను. ఇప్పుడు ఎవరన్నా ఇచ్చిన డబ్బులు లెక్కేయకుండా గబక్కన లోపల పెట్టుకున్నా సంశయం పడుతుంది. అదే నువ్వు లెక్కేసి పెట్టుకో, ఇక ఆడికి సంశయం లేదు, ఈడికి సంశయం లేదు, పని అయిపోతుంది. మనందరం ఇప్పుడు దాకా డబ్బులు ఎట్టా లెక్క పెట్టుకోకుండా అక్కడ పెట్టుకున్నాక అయ్యో ఉన్నాయో లేవో అన్నట్టు సత్యం లోకంలో ఎట్టా జరగాలి, మొగుడు ఈ పని చేయాలి, పెళ్ళం ఈ పని చేయాలి, ఈ పద్ధతి అంటే ఇది, కుటుంబం అంటే ఇది, ఇట్ట చేస్తేనే మంచి, ఇట్టటి డబ్బులు లెక్క చూసుకోకుండా పెట్టినట్టు చూసినవన్నీ ఫలానాలోకి వీళ్ళైతే కష్టపడ్డారు, వీళ్ళైతే సుఖపడ్డారు, ఈ విధానం అయితేనే ఆనందం, ఈ విధానం అయితేనే దుఃఖం అని ఇంకా మంచి జోలికి వెళ్ళొద్దు, చెడు జోలికి కూడా వెళ్ళొద్దు, నువ్వు దేనికి వెళ్ళొద్దు అంత ఖండనగా చెబుతున్నారు. ఎందుకో తెలుసా? మంచే కదా అని అహం తెచ్చుకుంటుందంట. చెడు అనేది నువ్వు ఆపకుండా వెళ్ళిపోతుంది, అది లొంగిపోయింది కనుక అది ఎవరు చెప్పక్కర్లా, అక్కడ అహం రాదు. నీకు ఏమవుతుంది? చెడు దగ్గరికి వెళ్తే నష్టం ఏర్పడుతుంది, అవునా కదా? మంచి దగ్గరికి వెళ్తే మంచే వస్తుంది, కానీ ఆ మంచిలో అహం పడుతుంది. చెడు దగ్గరికి వెళ్తే నీకు నష్టం ఏర్పడుతుంది. నువ్వు నష్టపోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేవు ఇలాంటి మానవ జన్మను, ఇలాంటి జీవితాన్ని
ఇలాంటి కాలాన్ని ఇలాంటి దానిని నువ్వు తెచ్చుకోలేవు. అందుకని చెడు దగ్గరికి వెళ్ళకూడదు. మరి మంచి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అన్నారు? మంచే కదా, ఏం చేయకుండా ఉండలేం కదా, మంచి చేస్తేనే కదా మనం ఆనందంగా ఉండేది అంటున్నది మన మనసు. మంచి దగ్గరికి కూడా ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారంటే, మంచిలో కూడా నువ్వు పోగు చేసుకుంటున్నావు. ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇట్లా చెయ్యాలిగా ఉందని. అది కూడా దీనికి అహమే అవుతుంది. అది ఎందుకో తెలుసా? ఇలాంటి మంచి వాళ్ళందరూ చేయరేంటి అంటున్నది బుద్ధి అక్కడ కూర్చుని. మళ్ళీ వాళ్ళందరి సంగతి నీకెందుకు? నువ్వు చేసిందే కూడా నీకు అహం అయితే అది కూడా నీకు ఎందుకే? ఇది మన సబ్జెక్టు, బ్రహ్మం సబ్జెక్టు. మరి ఇప్పుడు ఆ మంచి నుంచి, ఆ చెడు నుంచి నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఒక్కసారి దీన్ని అడుగు. ఇది రోజు గడపాలి కదా, ఇది ఎట్లా కొట్ట గడపాలి కదా. గడిపే నువ్వు ఎక్కడుండి గడపగలవు? ఒక మంచిని ఆశ్రయిస్తే కాలాన్ని గడుపుతావు ఆనందంగా. ఇది దైవము, ఇది ఆనందము అని పేరు పెట్టుకున్నావు కనుక నువ్వు ఆనందంగా గడుపుతావు. అమ్మా, ఆ చెడు జోలికి వెళ్ళనివ్వకుండా నీ కట్టడి చేసుకుంటావు. ఎందుకు? ఇది చెడు దగ్గరికి వెళ్తే భరించే శక్తి లేదు, తిరిగి మళ్ళీ తెచ్చుకోలేం కాబట్టి కట్టడి చేసుకుంటాం. మరి మంచి దగ్గరికి కూడా వెళ్ళొద్దు అంటున్నారు. ఏంటి అంటే, నీకు ఇప్పుడు దాకా స్టోర్ అయ్యి ఉన్న మదికి ఒకటి ఉంది, దానిని వివరణతో విచారించుకుంటే నీకు మంచి అక్కర్లేదు, చెడు అక్కర్లేదు. నీ లోపల ఆ సాంగత్యానికి తీసుకెళ్ళాలి. నీలో ఒకడు ఉన్నాడు. నువ్వు ఎట్లయితే కాలం గడపటం కోసం ఒక వ్యక్తితోటో ఒక సంఘటనతోటో ఆధారపడి చేస్తున్నావే, ఇష్టంగా దైవం అని దండం పెట్టి, లేకపోతే 4 పూలు కోసుకొచ్చో 4 ఏదో ఒకటి చేసి కాలాన్ని ఎట్లా గడుపుతున్నావో, గడిపిన దాంట్లో పుట్టే తలంపుల్లో నువ్వు ఇరుక్కుపోతున్నావు. ఎలాగా? చూడగానే ఇంకా పెంచుతూ ఉంటుంది అది. ఈ పువ్వు కాదు ఆ పువ్వు, ఆ పువ్వు కాదు ఆ పువ్వు, ఆ వస్తువు కాదు ఆ వస్తువు, ఈ వస్తువు అక్కడ ఏంటో అందంగా సర్దేసుకుని ఆ కాలాన్ని గడపటం కోసం ఇంకా పెంచుతున్నది అది. నేను ఒకళ్ళ గురించి మాట్లాడలేదు, ఒక విధానం గురించి చెప్తున్నాడు బ్రహ్మ. ఆ విధానంలో పెంచుకున్న కొంది ఇది ఆగటం దానికి చేతగా. ఇప్పుడు మరి నువ్వు ఏ జోలికి వెళ్ళకోకుండా నీ కాలాన్ని నువ్వు గడపాలి అంటే, ఇదిగో అదే ఈ స్కూలు. నిజం చెబుతున్నాను, అదే ఈ స్కూలు. ఇప్పుడు దాకా అమ్మ బాబులు నేర్పినవి, సంఘం నేర్పింది, సృష్టి నేర్పింది, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ బడిలో చేర్చింది. నిజం, ఈ బడిలో చేర్చింది. అవన్నీ మంచిదే, నేను కాదన్నట్టు. వాటి వల్లే ఇక్కడికి వచ్చాం మనం. కానీ వాటి నుంచి ఇంకా ఈ క్లాసులోకి వచ్చి ఇది నేర్చుకోకపోతే మనం జన్మ వృధా. మనకి ఇంకా ఏమన్నా ఇంతకాలం బతుకుతామని రాసి తెచ్చుకున్నామా? ఇంత ఆయుష్ ఉందా? ఇంత ఏమన్నా ఓపిక ఉందా? మన చేతులు కాళ్ళు పనిచేస్తాయని ఇంత ఓపిక ఉందా మనకి? ఉందా ఎక్కడన్నా? లేదు కదా. ఎంతవరకు చేసిన దాని చుట్టూ తిరుగుతున్నావు, ఆ తిరిగే దాంట్లో నువ్వు ఖాళీ అవ్వటం లేదు అని పసిగట్టి అమ్మ మానసిక రుగ్మతలను తీర్చడానికి వచ్చిన జన్మ అని చెప్పారా లేదా? ఇదంతా మనం చేసిందంతా ఇప్పుడు మానసిక రుగ్మతే. రుగ్మత అంటే రోగమే కదా. మంచి అయినా రోగమే, చెడైనా రోగమే. పేరు పెట్టుకున్నావు నువ్వు, అప్పుడు దాకా అది అవసరమే కాదన్నట్లు. అది లేనిది ఇక్కడ దాకా ఏం తేడా. కానీ ఇంక నుంచి ఎవరమైతే ఆ రెండింటి జోలికి వెళ్లకుండా నీలో ఏమి దాగుంది, నేను పని మానేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా, మీరందరూ వెళ్ళిపోయాకైనా నా పని నేను ఇంట్లో చేసుకోవాల్సిందేగా. నాకు బ్రహ్మదేవుడు వచ్చి ఏం చేసి పెట్టడుగా. నాకు పని ఉన్నప్పుడు చేసేసుకుంటే మీరందరూ ఉన్న ఆ పని అయిపోయాక వచ్చే ఆనందం మీరివ్వరు. పని ఏదైతే ఇక్కడ ఉందో అది ఎక్కడ కూర్చున్నా నీకు ఆనందాన్ని ఇవ్వదు, అయిపోయాక ఉన్న ఆనందాన్ని ఇవ్వదు. చేసుకుని ఉంటేనే ఆ ఆనందం వస్తుంది. అదే కదా మనం సర్చింగ్ కదా అది. ఇంట్లో వంట పని, ఇంటి పని, సర్దుకునే పని, ఈ పని దగ్గరే నీకు ఇంత రిజల్ట్ కనపడగలేంది.
ఏ? నువ్వే అయ్యున్న ఆత్మ దగ్గర ఈ పనిలాగా మంచి చెడులు నా వాళ్ళు నీ వాళ్ళు ఫలానాలు ఇవన్నీ పేర్చుకున్నా ఉన్న దానిని ఖాళీ చేసుకునే పని కదా. ఖాళీ చేసుకునే పని పెట్టుకుని నువ్వు అపూర్ణుడు ఎలాగవుతావు? కళ్ళు మూసుకోగా అనే కళ్ళు మూసినా మూయకపోయినా హాయ్ అనే టచ్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరెత్తే వస్తుంది? నువ్వు తెచ్చుకోవాల్సింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పారిపోదామా? అందుకనే నువ్వు చేయాల్సిందిగా నీకుగా ఉన్న రుణాన్ని ఎప్పుడు బుద్ధిలో పుడితే అర్ధరాత్రి అయినా పగలైనా రాత్రి అయినా నీ వంతు నీ ఒంటి మీద ఉన్న పని ముందలు చేసుకో. నీ దాకా వచ్చిన పనిని నువ్వు చేసుకో, ముందలు దానికి ఇంపార్టెంట్ ఇవ్వు. అప్పుడు అది పని అయిపోయాక తర్వాత చేయాల్సిన పని ఏంటయ్యా అంటే మదితో ఏది సత్యం ఏది అసత్యం అనే సాంగత్యంలో లోపల లోపల ఆ విధానాన్ని నాటుకోవటం కోసం ప్రయత్నించు. మొక్క నాటడానికి ఎంత ప్రయత్నం ఉందో మనం నేనే ఆ ఆనంద స్వరూపాన్ని అని నాటుకోవడానికి ఆ ప్రయత్నం కావాలి. మనసుని అడిగిన దానికల్లా పరుగో పెట్టిస్తే కదిపేస్తే ఆ నాటుకునే పని జరుగుతుందే మనకి? జరగటానికి ఛాన్స్ లేదు. అందుకనే ఊరందరు రాత దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి రారని ఏం సర్టిఫికేట్ ఇచ్చినా దండగేం లేదు. మనం కాటిలోకి వెళ్ళే వయసులో వచ్చిన వాళ్ళం ఏం పసిపాపలం కాదు. మన తర్వాత వాళ్ళు చేసుకుంటారు మన పని. చేసుకోకపోతే ఊరుకుంటారు. ఏమి ఎవడొచ్చి ఏమన్నా మనకేం దండగలేదు. ఎందుకంటావా? అయిపోయి ఉన్నోళ్ళమేగా, అన్ని బాధ్యతలు అయిపోయి ఉన్నోళ్ళమేగా. ఇవాళ కొత్త బాధ్యతల మీద ఎట్టుకోగలం. ఈ శరీరాన్ని ఈ మనకున్న గృహంలో ఉన్న పనిని మనం చేసుకుంటే చాలు. మనం అందరినీ ఉద్ధరించక్కర్లే, ఎవరికో ఐడెంటిటీ చూపించక్కర్లే. అంటే ఇది ఎవరి గురించి మాట్లాడట్లా, మన గురించి మనమే. ఇంకా నేను నువ్వు అని పెట్టట్లేదు. ఇక్కడ అందరం సమానమే. ఎవరని చేస్తే వాళ్ళకే అంటుకుంటుంది ఆ బురద. నాదొచ్చి నీకేమంటుకోదు, నీదొచ్చి నాకేమంటుకోదు. కల్పించుకునే కొంది ఇంకా 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 మనం వెనక్కి రావాల్సింది. రూట్ ఏమో ఓడబట్టుకుని కల్పన ఏమో అడిపోతా ఉంటే ఎట్ట పని అవుతుంది? అమ్మ ఎందుకు చెప్తున్నారు? మానసిక రుగ్మతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని బలం కోసమే ఏ రోజుకు ఆ రోజు సబ్జెక్ట్ మనకి ఎందుకు అందిస్తున్నాడు బ్రహ్మం. విధానం రాదో రాదో అని ఎడుతున్నవే, ఆ విధానాన్ని వచ్చే వరకు నిలబెట్టుకో. అందుకే మనలో దాగి ఉండి మననే కదిపేసేదాన్ని గుర్తుపట్టలేనంత వరకు నువ్వెన్ని చేసినా నీకు వృధానే. అప్పుడు అది ఉపయోగమే, ఇప్పుడు కాదు. ఎందుకో తెలుసా? మనకి ఇంకా ఆక్రంచులకు వచ్చిన జీవితం అమ్మ మందే. మొక్కయ్య వంగంది మానయ్య వంగదని ఇప్పుడు దాకానే గరుడు కట్టిపోయినాయి మన భావాలు. వెళ్ళిన దగ్గర వీళ్ళు పలకరించలేదు, వెళ్ళిన దగ్గర మర్యాద చేయలేదు, వెళ్ళాక ఏది ఉందో అది ఉందో ఇది ఉందో అని ఐడెంటిటీలు కట్టే పెంట. వెళ్ళకపోతే ఆడగొట్టాడు నిన్ను. అందుకని ఇంకా 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 ఎందుకంటే నాది నేనే చెప్పుకుంటా. కోరి నాయన ఈ ఇంటి వాళ్ళు ఏంటి బాబు అడుగు కూడా బయట పెట్టిన వాళ్ళకి ఇచ్చేవు దేవుడా అని ఏడ్చే నేను. తిరిగినంత తిరిగి కుక్కలాగా అడుగు కూడా బయట పెట్టొద్దు అనేటట్టు తీసుకొచ్చేది. అంటే ఎవరి దానికే తెలుస్తుంది. ఎవరి గురించి మనకెందుకు, నా గురించి నేను. వీళ్ళకి అసలు ప్రేమ లేదు, వీళ్ళకి అసలు ఇంకోటి తెలవదేమో అని అనుకునేదాన్ని. ఎందుకు గుడికి ఎందుకు వెళ్తావు అంటారేంటి అనుకునేదాన్ని. మళ్ళీ సావో బతుకు మళ్ళీ ఎక్కాలి. పుస్తకంలో చదువుతూ ఉన్నప్పుడక్క మనకి ఏంటక్క ఎన్నేళ్ళు చెప్పుకున్నా వాళ్ళ నుంచే మొదలు పెట్టాలి మనం. బండి వెళ్ళట్లేదు మనకు అసలు. అక్కడే అంటే వాళ్ళలోనే ఉంది మూలం అంతా. అదొత్తే తర్వాత దాన్ని ప్రయాణించడానికి ఇంకోళ్ళ అవసరం అక్కర్లా.
ఎందుకు నీలో ఉన్న ఆనందాన్ని ఒక శబ్దం ఎందుకు టచ్ చేస్తున్నది ఒకసారి చెప్పు. అమ్మ మనకి ఎప్పుడు కొత్తదేం లేదు, పాతదే చెబుతున్నారు. ఎందుకు హాయినిస్తున్నది అంటే నువ్వు అది అయ్యున్నావు కనుక. దాంట్లో కొత్త పాత్రలు లేవు. మాట్లాడుకోవడానికి ఒక పుస్తకం కాదు కదా, రామాయణ భారత చరిత్రలు కాదు కదా చదివేసుకోవడానికి. మన చరిత్ర ఆ ఉంటుంది, బండిరా ఉంటుంది, రోజు ఉంటాయి. ఆ ఉంటుంది, బండిరా ఉంటుంది, మొత్తం ఉంటాయి మన చరిత్రలు. మనం ఎక్కడున్నామో మనం గుర్తుపట్టగలగాలి బాగా. ఇవాళ గుర్తుపట్టామంటే రేపొద్దున మళ్ళీ వెనక్కే వస్తుంది అక్క, రెడ్డొచ్చే మొదలాడిలాగా. ఇక్కడ ఉన్నాంలే మనం అంటే మన మనసు పర్లేదులే, ఇవాళ మన మాట ఎందలే అంటే వినటానికి ఏమి నమ్మటానికి లేదు. ఇచ్చి ఇంకోళ్ళు నమ్మటం కాదు, నన్నే నేను నమ్మను, నేను బ్రహ్మాన్ని అని కూర్చున్నారు. ఆ మాట అసలు అనగలిగే శక్తి మనకుందా? అది ఉంటే ఇక అక్కర్లా ఇంకేం. నన్ను నేను బోల్డ్ నిజం అనుకుని నేను ఈ తప్పు చేయనమ్మా, నేను ఎవరిది అంటుకోనమ్మా, ఎట్టాడు ముద్దర్లు దీనికి తెగ పెత్తనం ఉన్నట్టు. అంటే సరిపోవట్లా దానికి. ఎందుకు అక్కడ నిలవటానికి చాలట్లా దాని మనోబలం, అంతే కదా. అక్కడ నిలుపుతాడమ్మా. అమ్మ నీ ప్రయాణమే నీకు 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 చూపిస్తుంది. అదే ఉర్రగొడగా ప్రవహించే ఒక నదిలో అడుగు పెట్టావు నువ్వు. ఆ నది దాటాలి. అప్పుడు ప్రతి సెకను నీ కాలు కదులుతూ ఉంటే నేను ఆ ప్రవాహానికి నుంచోగలగాలి అనే మదిలో స్ట్రాంగ్ ఉండి అప్పుడు కాలు కలుపుతావు. ఈ కాలు అక్కడ వేసానంటే నేను ఉంటానా ఊడతాననే భయం పడుతుంది కదా, పడిపోతే ఉండను కదా, ప్రవాహంలో కొట్టుకుపోతాను కదా. నేను నుంచుని నడవాలి అని కాలుని కింద ఉన్న నేలకి ఆధారం చేసుకుంటావు కదా. ఆధారం చేసుకుని ఇది కదలట్లేదు, నేను అడుగు వేయగలను అనుకుని చిన్నగా జరుగుతావు. మామూలు నేల మీద నడవటం ఏముంది, నీకు ఆ ప్రవాహం లేదు కదా, డైరెక్ట్గా నడుస్తావు. ఈ ఆత్మ అనుభూతి అన్న మనం ఎన్నుకున్న దయన్న ఇలాంటిదిరా. ఈ ప్రవాహంలో నడవటం లాంటిది. అది ఇంకోళ్ళు వచ్చి సాయం చేయరు, మనమే నిలదొక్కుకోవాలి. నుంచుంటే అక్కడ ఉంటాం, నిలదొక్కుకోగలిగితే, లేకపోతే ప్రవాహంలో కొట్టుకుపోతాం. మన ఆనవాళ్ళు కూడా ఉంటుంది అది. అదమ్మా ప్రయాణము. అందరికీ అక్కడ దాకా వచ్చి ఈ ప్రవాహంలో ఉండమని వెనక్కి వచ్చిన వాళ్ళమే. మామూలు నేల మీద ఎవడమైనా నడుస్తాం మాటలు చెప్పుకోవటానికి. నేనే అది అయ్యున్నాను అన్న పదానికి ఇలాంటి వరిపిడి ఉంటుందిరా. అడుగు అడుగు నేర్పుతుంది పాఠం. నువ్వు దాటేశాక అప్పుడు ఇంకోడు చెబుతావు, ఎంత ప్రవాహమైనా పర్లేదురా, ఇగో అటెటుందో ఏముందో తెలియదు, ఈ గీతమ్మటే రారా అని నువ్వు చెబుతావు. నువ్వు దాటాక చెబుతావు, ఎక్కడున్నా నువ్వు చెప్పలేవు అని చెప్పుకున్నాడు అక్కడ ఉపమానం. దాటిచ్చేవాడే మసలు చెప్పగలరా. దాటితే చెబుతావు కానీ దాటక ముందు చెప్పలేవు కదా. అది దాటున్న మూలాన్ని చూపిస్తాం రిజల్ట్. ఈ వరిపిడి ఒక విధానంలో నడిసి నువ్వు అనుభూతి చెందితే ఆ పక్కోడికి చెప్పపోయిన దండగ నువ్వు దాటేసి ఉంటావు కదా. అలాంటిదమ్మా ఈ ప్రయాణం. ఎవరన్నా కాలు నడిచేయరా పృథ్వీ రా రా అని ఎదుటోడు అరుపుతా ఉంటే నీ భయం నీకు ఉంటుంది కదా అక్కడ, నేను ఉంటానా కొడతానా అని. అలా ఏమైంది, బాగానే చెప్పగానే అర్థమైపోయింది. మీరు ఎందుకు ఉండట్లేదని సబ్జెక్ట్ మనం నేర్చుకునేది. లేకపోతే నాకు ఇట్టగా జరుగుతుందని ఎవరు ఊహించుకోము కదా. సరే అది లేదు. నాకు ఇదివరకటికి ఇప్పటికీ ఏం మార్పు ఉంది, ఈ నెల రోజుల్లో అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, ఏం మార్పు ఉంది నాకు? నేను చెక్ చేసుకుంటేనే కదా నాలో వచ్చే ఆ దుఃఖానికి నేను కట్టడేసుకుంటాను. లేకపోతే ప్రతి అణువు గుర్తు చేసుకోను, అలాగైతే బాగుండేది అనుకోను, నాకు రేపొద్దున ఏంటి అని ఏడవను. ఏడిపించే మనసు ఉండదా కూడా? ఇప్పుడు పద్మ అంటే ఫాదర్ పర్సన్, తర్వాత భర్త అవ్వచ్చు, తర్వాత బిడ్డ అవ్వచ్చు, మన పాత్రలు ఏదైనా అవ్వచ్చు, మనమే అవ్వచ్చు. ఆఖరికి ఏంటి అంటే ఇక్కడ ఉన్నంత వరకు జరపబడేదే. అది కనుక అక్కడ ఎండ్ అయింది అంటే నీకు ఇంకోటి ఏర్పాటు జరిగి ఉన్నదే. భర్త పోయినా, బిడ్డ పోయినా, ఇంకోటి పోయినా
నీకు ఇంకోటి ఉంది కనుక నడపబడి వెళ్ళిపోతున్నావుగా నీవు ఆఖరి ఊపిరి దాకా ఎవరమైనా. ఇప్పుడు ఫస్ట్ రోజు ఎట్టాగా అన్న నీ మనసు మరుక్షణంలో నీ దారి నువ్వు వెతుక్కుంటుంది. అది నీకు రెడీగా ఉంది. ఏంటి అన్నది ఎట్టాగా అన్నది రెడీ చేశాడు. అలా అమ్మ అస్తమానం చెప్పేది, మీ ఎదురయ్యే ప్రయాణంలో ముందలొచ్చిన క్వశ్చన్కి, ప్రయాణించేటప్పుడు వచ్చే క్వశ్చన్కి, ఆ పని అయిపోయాక వచ్చే మీ మనోశక్తికి మీరే చూసుకోండి అమ్మా. ఫస్ట్ ఎదురైన క్వశ్చన్కి, ప్రయాణించేటప్పుడు వచ్చే క్వశ్చన్కి, ఆఖరి అయిపోయిన తర్వాత ఇంతేనా, ఇదైతే నేను చేసుకోగలనని ఎప్పుడన్నాడు? ముందలు అన్నాడా? వెళ్ళి ప్రయాణం అయిపోయాకే కదా అంటాడు. అలాంటిదేనమ్మా. అట్టా అనుభూతితో నిలబడాల్సిందే కానీ నేనేదో కూర్చుని భజన చేస్తే, కొద్దిసేపు భజన చేస్తే, స్మరణ చేస్తే ఇది ఒక ఊరట చెందుతుంది అంతే. కానీ దాని ప్రయాణంలోనే అది నిలదొక్కుంటుంది. అనుభవం సాక్షి. అది చేయకూడదని కాదు, ఏ పని చేయొద్దని కాదు. నీ కాలక్షేపం నీ బుద్ధిలో ఏది తడితే అది చేసుకుంటా, చేసిన దాంట్లో నుంచి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఖాళీ అవ్వగలగాలి. చేసిన కొంది అహాన్ని తోడు చేసింది అనుకో, అప్పుడే ఇరుక్కుపోతాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బయటికి చెప్పకూడదే అయినా ఇప్పుడు నాతో జరిగిన పద్మ అనే సాంగత్యంలో ఒక్కసారి అది స్ట్రాంగ్లోకి వెళ్ళిపోయాదంటే ఎవరు అంటున్నాడు, ఏ స్ట్రాంగ్ దుఃఖం పెరగకుండా అదంటే ఎవరు? అందుకని లేదా నేను చూస్తున్నాను ఫోటోలో అది కనపడినా నాకు సెలలో అస్తమానం ఉంటాయా, నాకు చూడబుద్ధి కావట్లేదు అక్క. చూస్తే ఇది కదుపుకుంటుంది, దీని లక్షణం అది వాళ్ళతో కలిపింది ఆనవాలు అవుతుంది, చేతలకి ముడిపడిన ఆనవాలు అవుతుంది. ఆ ఆనవాలతో సాంగత్యం చేసావు అంటే తిరిగి రాంది అవుతుంది. దాని పవర్ని గుర్తించు. అక్కడ నీకు దేని సంబంధం ఉండదు కదా, పవర్ అనేది సంబంధం ఉండదు కదా, చేతల్లోకి ఇరుక్కనివ్వదు కదా. నిజంగా చూస్తున్నాను అక్క, నాకు సెల్లలో పెట్టారు పద్మ పోయాక చాలా ఫోటోలు పెట్టారు దానికి సంబంధించినవి అన్నీ పెడితే అమ్మ దాంట్లోనే అసలు నాకు కళ్ళతోట చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే చూశాక గుర్తు తెచ్చి ఒక దాన్ని కదిపే లక్షణం ఉన్నది కదా ఇది. రూపం నాకెందుకు, అక్కడ వరకు రూపంతో సంబంధం ఇచ్చాడు కనుక పొంది ఉంటుంది. ఇది నా రూపాన్నే చూడనివ్వని వాడిగా తయారయ్యేదాకా అది అవతల నుంచి ముందలు కట్ చేసుకుందాం, తర్వాత దీన్ని కూడా కట్ చేసుకుందాం. లేకపోతే ఇది వదలదు అది వదలదు. ఎందుకు ఇంతలాగా అనుభవాన్ని బయటకు చెప్తున్నాను, అక్కడ వచ్చేసరికి జాలి లేదో ప్రేమ లేదో, దీనికి ఇంత కఠినం అనొచ్చు, ఎవరికైనా అనిపించవచ్చు. అంటే సత్యం అదే, ఎవరికేమనిపించినా సరే. అమ్మ నేర్పిన భర్త కూడానే ఉండు, భర్తతోటే ఉండు, తల్లిదండ్రులతోటే ఉండు, బిడ్డలతోటే ఉండు. ఎవరు ఉంటున్నారో గుర్తించు. దీని పరంగానే ఉంటుంది, లోపలది ఉండదు. అది ఆత్మ, అది ఉండదు. దీని పరంగా ఉండు. కానీ ఈ గుర్తులన్నీ దాని ఆధారంతో కట్ చేయి. ఈ గుర్తులన్నీ ఎప్పటికప్పుడు కట్ చేయి. అప్పుడే నువ్వు బ్రహ్మంగా నిలుస్తావు. ఉండకుండా పారిపోతే గుర్తులు పోతాయా? మనం ఆశ్రమంకి వెళ్తే మన గుర్తులు పోతాయా? యాత్రలు వెళ్తే మన గుర్తులు పోతాయా? కొద్దిసేపు ఆకర్షణలో అది మర్చిపోయి మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తాం. వాళ్ళంటే కదా ఇందాక 7:30 దాకా మదిని ఫ్రెష్ చేసుకోవటానికి వెళ్ళొస్తాను, తర్వాత నా అవసరం నాకుంది, తిన్న పడుకుంది. ఎక్కడికి పోతాయా? ఎక్కడికి పోతాయి? మనం తెచ్చిన అయ్యే పీకు తింటే